ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో గ్రూప్ 1 కేసు హైకోర్టులో ఉన్నందున దానికి సంబంధించిన భర్తీకి బ్రేక్ పడిందని చెప్పవచ్చు. అయితే జూన్ 11వ తారీఖు విచారణకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జూన్ 11న తేలే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే అనేక రకాల వివాదాల మధ్య గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అనేక రకాల ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఆరోపణలు మీకు అందరికీ తెలిసినవే. మూల్యాంకనం సరిగ్గా జరగలేదని, తర్వాత కొన్ని సెంటర్లలో వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్కులు వచ్చాయని, పక్కపక్కన ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు ఎలా వచ్చాయని, తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి మార్కులు ఎందుకు ఎక్కువగా రాలేదని, అలాగే ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళందరికీ బాగా ఎక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని, వాళ్ళు టాప్లో ఎలా నిలిచారని, సో ఇలాంటి రకరకాల క్వశ్చన్స్. దాని తర్వాత రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి మనము ఎప్పుడైతే పెట్టుకున్నామో కొందరికి మార్కుల్లో తేడా వచ్చిందని, ఇలా రకరకాల అనేక వివాదాల మధ్య గ్రూప్ 1 అనేది ఆ భర్తీ ఇంకా ప్రక్రియ నిలిపివేయబడ్డది. అయితే గ్రూప్ 1 ఒకటే కాదు ఫ్రెండ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా గ్రూప్ 1 కారణంగా నిలిపివేయబడ్డది. అయితే మనకి మీ అందరికీ తెలిసిన విషయమే, గ్రూప్ 1లో 523 పోస్టులు, గ్రూప్ 3లో 783, గ్రూప్ 3లో 1388 పోస్టులు ఉన్నాయి. మనకి గ్రూప్ 4కి సంబంధించి ఆల్రెడీ భర్తీ అయితే చేయడం జరిగింది 8180 పోస్టులకి. కాకపోతే ఏంటంటే గ్రూప్ 4లో ఎవరైతే జాయిన్ అయ్యారో గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ వస్తే మళ్ళీ ఇటు వస్తారు, అక్కడ మళ్ళీ వేకెన్సీ వస్తుంది. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ కూడా ఏంటంటే ఈ నియామకాలు అనేవి గ్రూప్ 4 ఎట్లాగో అయిపోయింది, అట్లీస్ట్ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒక క్రమమైన ఆర్డర్లో, ఒక అసెండింగ్ ఆర్డర్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అసెండింగ్ కాదు, డిసెండింగ్ అంటే తగ్గే క్రమం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పోస్టులు ఖాళీగా ఉండకుండా, కింది ఉద్యోగాలలో పోస్టులు ఖాళీగా ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అంతా బాగానే ఉంది. మరి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనేది చాలామందికి వచ్చే డౌట్. జాబ్ క్యాలెండర్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పట్లో ఆ స్కోప్ ఏం కనిపించట్లేదు. ఫస్ట్ జూన్ 11వ తారీఖు జరిగే విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో ఎటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కమిటీ వేయాలి అని చెప్పేసి కోర్టు కానీ చెప్పిందంటే, ఎందుకంటే చూడండి ఈ మధ్యలో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ గ్రూప్ 1లో మూల్యాంకనంలో జరిగిన వివాదాలు ఏవైతే ఉన్నాయో, హాయ్లాండ్లో మూల్యాంకనం జరిగిందని, ఎవరో అనామకులతో పేపర్లు దిద్దించారని మనకి పేపర్లో న్యూస్ వస్తుంది. సో దాంట్లో మనకి ఆయన పిఎస్ఆర్ ఎవరైతే ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు తెలుసు. 3000 కోట్ల స్కామ్ జరిగింది, 300 కోట్లు 3000 కోట్లు అంత స్కామ్ జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అటువంటి క్రమంలో మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఒక పక్కన మన పక్క రాష్ట్రంలో ఇటువంటి స్కామ్ జరిగిందని తెలిసినప్పటికీ పర్వాలేదు, మీరు మీ భర్తీని కొనసాగించండి అని చెప్పడానికి వీలు లేదు జనరల్గా. ఎందుకంటే పక్కన ఒక సిమిలర్ కేసులో అన్యాయం జరిగింది, మనం అదే విషయంలో పోరాటం చేస్తున్నాం, ఎందుకంటే మూల్యాంకనం సరిగా జరగలేదని. మరి పక్క రాష్ట్రంలో గతంలో జరిగిన ఎగ్జామ్లో మూల్యాంకనం సరిగా జరగలేదని ఎప్పుడో పెట్టిన ఎగ్జామ్కి ఇప్పుడు తెలియదు. కాబట్టి డెఫినెట్గా నేను అనుకోవడం ఏంటంటే కోర్టు గవర్నమెంట్ని ఆదేశించవచ్చు, జ్యుడిషియల్ కమిటీని వేసి విచారించమని చెప్పడానికి అవకాశం ఉంది. మూల్యాంకనం ఎట్లా జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది, తెలుగు మీడియం వాళ్ళకి ఎన్ని మార్కులు వేశారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎట్లా మార్కులు వేశారు, టాప్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి మరి ఎందుకు అంత ఎక్కువ మార్కులు వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఎందుకు అంత వేరియేషన్ వచ్చిందని చెప్పేసి తెలవాలి. ఎందుకంటే ఒకడికి ఒక క్వశ్చన్కి 10కి 9 వేస్తే ఇంకొకరికి 2, 3 వేశారంటే
మరి ఆ కంటెంట్లో ఎంత తేడా ఉందనేది అయితే అబ్జర్వ్ చేయాలి కదా. అంటే ఏ అబ్జర్వేషన్ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను మార్కులు వేసుకుంటా పోతా అంటే కుదరదు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కోర్టు తీర్పిచ్చి మీరు భర్తీని కొనసాగించని చెప్పినా కూడా మళ్ళీ ముందు ముందు వివాదాలు రేకెత్తించే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా, లేదంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే మనం కల్లారా చూస్తున్నాం పక్క రాష్ట్రంలోనే జరిగిన మూల్యాంకనం ఎట్లా జరిగింది అనేది. డిజిటల్ మూల్యాంకనం అంటారు, ఇష్టం వచ్చిన వాళ్ళతో దిద్దించారంటారు. సో అందుకే చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ పొరపాటున జడ్జిమెంటు అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఏదో ఒక క్రమంలో అది బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ఎవరైతే ఈ పోస్టింగులు తీసుకున్నారో వాళ్ళు అనవసరంగా బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి వివాదాలు జరిగాయి. వెస్ట్ బెంగాల్లో జరిగింది, తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే పక్క రాష్ట్రంలోనే జరిగింది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదని కాదు, వాళ్ళకు ఉద్యోగాలు న్యాయబద్ధంగా వస్తే ప్రాబ్లం లేదు అనేది మనందరి విషయం. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఆ స్టేటస్ గురించి అయితే మనం తెలుసుకున్నాము. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మళ్ళీ థర్డ్ స్పెల్లో 16వ తారీఖు 16th జూన్ మళ్ళీ 57 మందిని పిలిచారు. 17th జూన్ వచ్చేసి రిజర్వ్ డేగా ప్రకటించారు. అట్లాగే గ్రూప్ 2కి సంబంధించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10వ తారీఖు వరకు ఉంది. జూన్ 10th వరకు మనకి అది జరగనుంది. రిజర్వ్ డే 11th జూన్ వరకు ఉంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలి ఏంది గ్రూప్ 2లో అనేది. గ్రూప్ 2లో ఉన్న కొన్ని పోస్టులు గ్రూప్ 1 కంటే చాలా మంచి పోస్ట్ అని కూడా చెప్పాను. సో అందుకని చెప్పేసి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఆ వీడియో చూడండి ఒకసారి. నా వీడియోలు కనుక చూస్తే మీకు గ్రూప్ 2లో ఎటువంటి పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత మనకి గ్రూప్ 3కి సంబంధించి 18th జూన్ నుంచి 8th జూలై వరకు మనకి వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగనుంది. వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో రిజర్వ్ డే వెబ్ ఆప్షన్స్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు. రిజర్వ్ డే మాత్రం 9th జూలై. సో అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు మంచి పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి మీ అందరికీ అని చెప్పేసి నా ఉద్దేశం. మన వీడియోలన్నీ కూడా అట్లాగే ఉంటాయి. ఎందుకంటే మీరంతా ఒక మంచి కెరియర్లో సెటిల్ అవ్వాలి, మంచి గ్రోత్ని సాధించాలి, మంచిగా డెవలప్ అవ్వాలి. మీ కుటుంబానికి, తర్వాత మీలో మీ చుట్టాల్లో కానీ, మీ బంధువుల్లో కానీ అందరూ మిమ్మల్ని గొప్పగా చూసేలా ఒక కెరియర్ అనేది ఉండాలని చెప్పేసి వీడియోలు చేస్తాను తప్ప మనకి వేరే ఉద్దేశం లేదు. సో ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ఏంటంటే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి పోస్టుల్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 3లో పోస్టులు ఉన్నా కూడా మళ్ళీ మీరు నెక్స్ట్ టైం కూడా చదువుతారు, బాగా ఏదో ఒక పోస్ట్ను కొట్టుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, ఏ పోస్ట్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోండి. తర్వాత ఇది చిన్న పోస్ట్, ఇది పెద్ద పోస్ట్ అనుకోకుండా మీరు వచ్చిన దాన్ని స్వీకరించి మళ్ళీ ప్రయత్నించండి. అంతేగాని వచ్చిన జాబ్ను వదులుకోకండి దయచేసి. జాబ్స్ అనేవి చాలా కష్టంగా ఉన్నాయి ఇవాళ రేపు మీకు రావడం అనేది. సో అందుకని చెప్పేసి వచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు వెళ్తుండండి. మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇట్లా అన్ని పోస్టులు వస్తుంటాయి కాబట్టి మీరు మళ్ళీ మెరుగైన పోస్ట్ కోసం ప్రయత్నించండి. అంతేగాని వచ్చిన పోస్ట్ని కాదనకండి ఎప్పుడైనా సరే. సో మీ మంచి భవిష్యత్తుకి పునాది వేయాలనే ఆకాంక్షతోనే వీడియోలు చేస్తున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.